friends, welcome back to my channel Life of Nandu Vamshi. I am back with one more mini vlog guys. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అయితే మనం వ్లాగ్ చేసే ముందు ఒకటైతే చూపిద్దాం అనుకున్నా. ఈ డ్రెస్ అయితే నేను అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను మా హస్బెండ్. ఇది చూడండి, డ్యామేజ్ ప్రోడక్ట్ వచ్చిందనమాట. సీ గాయస్, ఫోటోలో అయితే చాలా బాగుంది ఇది డ్రెస్. కాకపోతే ఇలా డెలివరీ వచ్చిందనమాట. ఇంకా ఏం చేస్తాము, రిటర్న్ పెట్టేసాము, రేపు వచ్చి పిక్ చేసుకుంటామన్నారు. ఫోటోలో చూడటానికి అయితే ఈ అవుట్ఫిట్ చాలా బాగుంది, కానీ డెలివరీ ఏమో ఇలా వచ్చేసిందనమాట. సో డిసప్పాయింటెడ్ నిజంగా. మనకు ఒక అవుట్ఫిట్ నచ్చి ఇలా ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఇలా డ్యామేజ్ ప్రోడక్ట్ వస్తే ఎంతో బాధ అనిపిస్తుంది కదా. మీలో ఎంతమంది ఇలా సఫర్ అయ్యారు, ఇలాంటి ఒకటి ఎక్స్పీరియన్స్ చేశారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ గైస్. ఇవాళ ఎందుకో తెలీదు, ఈవినింగ్ బాగా ఆకలేస్తోంది. సో ఏదైనా స్నాక్ ప్రిపేర్ చేసుకుందామని అయితే అనిపించింది. సో ఏముంది అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే పన్నీర్ కనిపించింది అనమాట. పన్నీర్ చూసిన వెంటనే నాకు గుర్తొచ్చే రెసిపీ పన్నీర్ టిక్కా. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అండ్ ఎమ్మీగా కూడా ఉంటుందన్నమాట. మా హస్బెండ్ కూడా ఇవాళ త్వరగా లాగౌట్ అయ్యారనమాట. సో ఇంకా ఏదైనా స్నాక్ చేసుకొని తినేసి హోమ్లోనే కొంచెం టైం స్పెండ్ చేద్దామని ఇద్దరం డిసైడ్ అయిపోయాము. సో ఇంకా ఫస్ట్ అయితే నేను పన్నీర్ తీసుకొని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ క్యూబ్స్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులోకి మన క్వాంటిటీ చూసుకొని సాల్ట్, కారము, కొంచెం పెప్పర్ పౌడరు, కొరియాండర్ పౌడరు, గరం మసాలా, టర్మరిక్, కర్డ్ వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. కాసేపు వాటిని మ్యాగ్నేట్ చేసి అలానే ఉంచేసేయాలి. ఎందుకంటే మనం వేసిన మసాలా అంతా క్యూబ్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఒక 10 మినిట్స్ అలా పెడితే. ఈ టైంలోనే ఒక చిన్న బైట్ అలా కట్ చేసుకొని టేస్ట్ అయితే చూడండి, సాల్ట్ కారం సరిపోయిందా లేదా అని. ఒకవేళ సరిపోలేదు అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసేసి అందులోకి మనము బటర్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. మీరు బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. చేసేసుకొని దాంట్లోకి కొంచెం ఫస్ట్ నేనైతే కరివేపాకు వేస్తున్నా. ఈ కరివేపాకు కొంచెం బాగా ఫ్రై అయిందంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కదా. సో నేను ఫస్ట్ కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నా. తర్వాత మనం ఏవైతే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామో పన్నీర్ క్యూబ్స్ వాటిని కూడా యాడ్ చేసేస్తున్నా. ఒక 5 to 7 మినిట్స్ అయితే మనం ఈ పన్నీర్ క్యూబ్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే అవి కొంచెం గోల్డ్ కలర్లోకి వస్తాయి. అలా వచ్చిందంటే పన్నీర్ ఫ్రై అయినట్టు. పైన ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఎమ్మి పన్నీర్ టిక్కా రెడీ అయిపోతుంది గైస్. ఎప్పుడైనా పిల్లలు వెంటనే ఆకలేస్తోంది, ఈజీగా ఒక స్నాక్ చేయాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ రెసిపీ. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఇంకా తినుకుంటూ కాసేపు అట్లా టైం స్పెండ్ చేసాము. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ బ్యూటిఫుల్ లైఫ్ ఆఫ్ నందు వంశీ ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.